ఓం శ్రీ కల్కి అగస్తి సాయ నమో నమః. 78వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు 48 దినముల ఆత్మగాయత్రి నోములు చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ శిల్పన్న అనుగ్రహ భాషణం. ఓం శ్రీ శిల్పన్నాయ నమో నమః. ఆలయమును పూజించుట చాలా మంచిది అని చెప్పబడిన సాంప్రదాయ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలి. ఆలయాలలో ఉండే ప్రతి ఒక్క శిల్పం అనేక మంది శిల్పుల ఉన్నతమైన శక్తులను తమలో కలిగి ఉండును. శిల్పం అనేది చెక్కబడుతున్న ఒక ఉన్నత జీవం అయి ఉన్నది. మానవులు కూడా తమను తామే చెక్కుకొని ఒక అద్భుతమైన శిల్పంగా మలుచుకుంటారు. శిల్పములే దైవీయ తత్వాన్ని పొందినచో అవి నమస్కరించుటకు యోగ్యమైన సంపదగా వికసించగలవు. యక్షకులములో నిలిచి మానవ ఆత్మలకు శక్తులను కురిపిస్తూ ఉన్న శ్రీ శిల్పన్న అయిన నేను ఎల్లప్పుడూ భూలోకంతో సంబంధం కలిగి శక్తులను అందిస్తుంటాను. నేను జన్మతః యక్షకులానికి చెందిన వానిని కాను. మానవునిగా జన్మించి అనేక జన్మలుగా ఆలయాలకు కావలసిన మూల విరాట్ విగ్రహాలను చెక్కుతూ వాటికి ప్రాణం పోసిన ఒక శిల్పిని. ఈ సత్యాన్ని తెలుసుకొనండి. మానవ జాతిలో పుట్టి శిల్పిగా నైపుణ్యంతో పనిచేసేవాణ్ణి. అప్పుడు శివుడు నా ముందు ప్రత్యక్షమై నేను శిల్పన్నగా యక్షకులములో పుట్టి జీవించాలని వరమునిచ్చారు. అంతేకాక ఆలయ శిల్పములకు కావలి కాచే బాధ్యతను కూడా విధించారు. నన్ను ఎందుకు యక్షకులములో కలిపారు అని తెలుసుకొనండి. మానవులలో ఒక కులము వారు ఇప్పటి వరకు కాపలాదారు వృత్తిని సహజ సిద్ధంగానే స్వీకరించి పనిచేస్తూ ఉన్నారు. వారి ఆత్మ అణువులో ఒక ప్రత్యేకమైన శక్తిని అనగా ఒక నిర్దిష్టమైన ఒక శక్తిని ఈశ్వరుడు కలిపి అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ విధంగానే యక్షకులం వారందరూ విశ్వశక్తులు అనబడు మహాశక్తులను సులభముగా పొంది పదిలపరుస్తూ ఉంటారు. మరియు వాటికి కావలి కాచే సమర్థత కూడా వారికి ఉంటుంది అని తెలుసుకోవాలి. అంటే నన్నెందుకు యక్షకులంలో పుట్టమని చెప్పారు అనే దానికి క్వశ్చన్ ఆయన మనకు వస్తే దానికి ఆన్సర్‌గా ఏం చెప్తున్నారు, కొంతమందికి స్వతసిద్ధంగానే కాపలా కాచే వృత్తి అనేది ఉంటుంది. వాళ్ళు ఇప్పటికీ ఆ కులం వాళ్ళు కాపలా కాచే పనే చేస్తూ ఉన్నారు. అంటే ఈయన తనకు తెలిసిన వాళ్ళని గురించి చెప్తున్నారు. అలా ఎందుకుంటారు అంటే ఈశ్వరుడు వాళ్ళలో ఒక ప్రత్యేకమైన శక్తిని వాళ్ళ ఆత్మలో కలిపి వాళ్ళకిస్తూ ఉంటారు. అదే విధంగా యక్షులకు వాళ్ళలో శూన్య శక్తులు ఎక్కువగా ఉంటాయని, వాళ్ళు విశ్వశక్తులను పూర్తిగా తీసుకొని మిగతా ఇతర దేవతల కన్నా కూడా వాళ్ళు అంతగా తీసుకోలేరు. మేము తీసుకుంటాము అని చెప్పారు మనకు. మిగతా మందహాసిని అమ్మ వాళ్ళందరూ. సో, ఆ శక్తులన్నీ తీసుకొని దాచే ఇది గూడా ఉంటుంది. ఆలయాలకు శక్తులను కాపలా కాచడం, తర్వాత నిధులను కాపలా కాచే ఇలాంటి శక్తులన్నీ వీళ్ళకు ప్రత్యేకంగా బ్రహ్మదేవుడు అనుగ్రహించాడని మనకు తెలుసు. అదే ఇక్కడ గూడా చెప్తున్నారు. కాబట్టి అలా ఒక్కొక్కళ్ళలో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఈశ్వరుడి ద్వారా దొరికినప్పుడు వాళ్ళని అక్కడ పుట్టమని చెప్తాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈయన లో కూడా అలాంటి క్వాలిటీస్ ఉన్నవి కాబట్టే ఈయన యక్షకులలో పుట్టమని ఆయన ఆజ్ఞాపించినట్టుగా మనం అనుకోవాలి. అనేక నక్షత్రములు కూడా తమ అదనపు శక్తులైన అయస్కాంత శక్తిని మహామహిమాన్విత శక్తి మండల గోపురము అను పేటికలో భద్రపరుచుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న శక్తులు ఎక్స్‌ట్రాగా ఉంటే నక్షత్రాలు, వాళ్ళు మహిమాన్విత గోపురం. ఇప్పుడు గూడా అది ఈ యుగంలో కూడా మహామహిమాన్విత శక్తి మండల గోపురం హయగ్రీవ మహర్షి చేత తయారు చేయబడ్డది, నిర్మించబడింది. అందులో దాచుకుంటారట వాళ్ళు. అంటే జనరల్‌గా. కానీ యక్షులు మాత్రమే తమ శక్తులను తామే సులభంగా పదిలపరుచుకుంటారు. అంటే అంతటి శూన్యం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎంత శక్తులైనా దాచుకోగలిగిన శక్తి. శూన్యము పెరిగి ఉన్న నక్షత్రములే యక్షకుల ఆత్మలు అని తెలుసుకొనండి. అంతేకాక మహామహిమాన్విత శక్తి మండల గోపురమును కూడా వీరు కావలి కాస్తారు. అన్ని విధములైన స్థితులకు కావలి కాచే శక్తులను ఈశ్వరుడు యక్షులకు అనుగ్రహించి ఉన్నారు.
మానవులకు తెలియని ఒక సత్యం ఏమిటి అంటే, యక్షులు మానవులతో సంబంధము యక్షులు మానవులతో సంబంధము నెలకొల్పకొనకుండానే ఈ భూమిపై అనేక నిధులను కాపలా కాస్తూ ఇప్పటి వరకు రక్షిస్తూనే ఉన్నారు. అంటే మనకు తెలీదు. వాళ్ళు మనతోటి సంబంధాలైతే లేవు. సంబంధం ఉంటే కొంతమంది మనుషులకైనా తెలుస్తుంది. కానీ, వాళ్ళు రహస్యంగా ఈ నిధులకు అందుకని నిధుల కోసం వెతుకుతూ ఉంటారు మానవులు. చాలామంది ఆ నిధుల వేట అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఎవరో చెప్తారు. కానీ వాళ్ళకవి దొరకవు. ఎందుకంటే వీళ్ళు సూక్ష్మ రూపంలో వాటిని పెట్టి కాపలా కాస్తూ ఉంటారు. అవి కనపడవు. అనేక విధములైన లోహ ఖనిజములు కాపలా కాయుటతో పాటు దైవశక్తి అధికముగా కూడి ఉన్న ఆలయాలను కూడా కావలి కాచే బాధ్యతను వీరు చేపట్టి ఉన్నారు. అంటే నిధులనే మాత్రమే కాకుండా భూమి పైన అనేక ఆలయాలను కూడా వీళ్ళు నిధులను ఆలయాలలో దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే డివైన్ ఎనర్జీ. దాన్ని కూడా ఎవరన్నా కొల్లగొడతారని వీళ్ళు అంటే దుష్ట శక్తులుంటాయి గదా! అలాంటి శక్తులు క కొ కొల్లగొట్టకుండా వీళ్ళు వాటికి కూడా ఆ శక్తులకు కూడా కాపలా కాస్తారు. శ్రీ శిల్పన్న అయిన నేను అసంఖ్యాకములైన ఉన్నత దైవముల శిల్పములను అత్యంత మనోహరంగా చెక్కి రూపొందించి ఉన్నాను. నేను చెక్కిన వాటిలో శివలింగములే ఉన్నతమైన శిల్పములు. అంటే ఈయన అనేక దేవీ దేవతల శిల్పాలు చెక్కి ఉన్నారు. వాటిలో ఈయన బాగా ఉన్నవి శివలింగాలే ఉన్నతమైనవి అంటున్నారు. వివిధ పరిమాణాలలోను, వివిధ బరువులలోను నేను 1008 శివలింగ శిల్పములను రూపొందించి ఉన్నాను. అంటే ఈయన భూమి మీద ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఒక 1008 శివలింగాలను ఈయన చెక్కి ఉన్నట్ట. అవి గాక మళ్ళీ ఇంకా అనేక శిల్పాలు. ప్రతి ఒక్క లింగము ఒక ప్రత్యేకమైన రూపమును వ్యక్తీకరించును. అనేక ఆలయాల్లో ఈనాటికి కూడా విపరీతంగా పూజలు అందుకుంటూ ఉన్నవి నేను చెక్కిన శివలింగములే అని తెలుసుకోనండి. అంటే మనకు తెలీదు. మన శిల్పన్న ఈరోజు వచ్చారు ఆయన. ఆయన చెక్కిన శిల్పాలకు, ఆయన చెక్కిన శివలింగాలకు మనం నమస్కరిస్తూ పూజించుకుంటూ ఉన్నాం. ఎన్నో ఆలయాలట. పేర్లు ఆయన చెప్పలేదు. కానీ మనం పోతున్న ఫేమస్ ఆలయాలన్నిట్లో కూడా విపరీతంగా పూజింపబడేవేవో మనకు తెలుసు. అందులో ఉన్నవి మన శిల్పన్న స్వామి చెక్కిన శిల్పాలే అని మనం తెలుసుకోవాలి. ఈ భూలోకపు సంవత్సరముల గణనలో అంటే మన భూమి ఎర్త్ ఇయర్స్‌లో ఇప్పటికి 1200 సంవత్సరములకు పూర్వం నేను మానవ జన్మనెత్తి అనేక సంవత్సరముల పాటు జీవించి ఉన్నాను. అంటే ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే 1200 సంవత్సరాల క్రితం ఈయన అంటే మన మానవుల సంవత్సరాల లెక్కల్లో యక్షకుల లెక్క కాదు. 1200 సంవత్సరాల క్రితం ఈయన ఇక్కడ పుట్టున్నారన్నమాట భూమి మీద. అనేక శిల్పములను రూపొందించి ఉన్నాను. అటుపై ఆదిశివుని ఆశీస్సులతో ఒక యక్షునిగా రూపాంతరం చెందాను. ఈనాటికి నేను అనేక శివాలయాల్లో కావలి కాస్తూ ఉన్నాను. దైవ రూపములను శిల్పములుగా మలిచే మానవులకు సూక్ష్మ రూపంలో శక్తులను ఇస్తూ ఉన్నాను. అంటే శిల్పులు ఉంటారు కదా! భూమి మీద శిల్పులు ఉన్నారు కదా అనేక మంది. వాళ్ళందరికి కూడా సూక్ష్మ రూపంలో శక్తులను ఇస్తూ ఆయన కాస్తూ ఉన్నారు వాళ్ళను. యుగ మార్పు జరుగుతూ ఉన్నందున అగస్త్యుల వారు మానవులకు కూడా శక్తులు పంచాలని కోరి ఉన్నారు. ఆదిశివుని నుండి అనుమతిని పొంది మానవుల శిరస్సులను కూడా ఆక్రమించుకొని పనిచేస్తూ ఉన్నాను. ఈ యక్షులు ఎప్పుడు కూడా ఆదిశివుడునే కొలుస్తారు. ఆయనకు మాత్రమే ఇస్తారు శక్తులు. ఆ మాట మందహాసిని అమ్మ కూడా చెప్పింది. కాబట్టి ఈయన కూడా అదే విధంగా అగస్త్యుల వారు అడిగిన తర్వాత ఆదిశివుని నుంచి పర్మిషన్ తీసుకొని మన తలలోకి కూడా ఆయన వచ్చారు. మానవులందరూ ప్రేమతో నిండి పనిచేయనప్పుడు వారి శిరస్సులలో ఉన్న రక్తము పలచబారి ఉండును. ఇది ఒక రహస్యమైన విషయం ఆయన వ్యక్తం చేస్తున్నారు మధ్యలో. అంటే మనం ఎప్పుడు లవింగ్‌గా, కేరింగ్‌గా ఉంటామో ఆ టైంలో మన రక్తంలో పరిస్థితి మారిపోతుంది. మనము ఎక్కువ కటువుగా ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ మన రక్తం గూడా గడ్డగడుతుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి మానవులందరూ ప్రేమతో నిండి పని చేసేటప్పుడు వాళ్ళ శిరస్సులలో ఉండే రక్తము పలచబారి ఉంటుందట. అంటే పలచబారడం అంటే ఎందుకంటే పలచబడినప్పుడు తల పైకి ఎక్కుతుందనమాట అది. దానికి ఉదాహరణ రూపంగా అనుకుంటే ఈ రోజుల్లో తలలో బ్లడ్ క్లాట్ అయింది, ఏమో ప్రాబ్లమ్స్ అయింది అని చెప్తూ ఉంటారు. అందరూ ఆపరేషన్‌లు చేయించుకుంటుంటారు. దీనికి కారణం అది. మనం కరుడు గట్టుకొని పోయాం. మనలో భావనలు,
ఆ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా తక్కువైపోయి మనం ఒకలాగా రోబోట్స్‌లాగా తయారైపోయినాం. దానివల్ల బ్లడ్ సహజంగా ఉండాల్సిన పల్చ కన్నా ఇంకా ఘోరంగా అది గడ్డగట్టిపోతూ ఉన్నది. దానివల్ల డాక్టర్ వరకు వెళ్ళాల్సి ప్రాణాపాయం వరకు కూడా వెళ్తోందది. దీన్ని బట్టి మనం ప్రేమ అనేది ఎంత అడాప్ట్ చేసుకోవాలో, మనం ప్రేమగానే ఉన్నాం అనుకుంటా. కానీ దాంట్లో స్వార్థం ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు మట్టుకు ప్రేమొస్తుంది. మిగతా సమయాల్లో ఉండదు. అలా కాకుండా మనం నిత్యం ప్రేమతో నిండి ఉండాలి. క్షమాగుణంతోటి. అలా ఉన్నప్పుడు అన్‌కండిషనల్‌గా అలాంటి ప్రేమతో ఉన్నప్పుడు మన రక్తము పలచబడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మన స్ లోపలుండే ప్రాణశక్తి సంక్షేపణకు రక్తం పలచబడాలి. ఆ తర్వాత మన మనస్సు, బుద్ధి ఇవన్నీ ఒదిగిపోవడానికి కూడా రక్తం పలచబడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత గ్రంథులను తాకి ఆ శక్తులను అమృతం స్రవిస్తూ ఉన్న ఆ శక్తులను తీసుకోవటానికి కూడా రక్తము పలచబడి ఉండాలి. శ్రీ శిల్పన్న అయిన నేను అగస్త్య మహర్షుల వారి ప్రియ శిష్యుల శిరస్సులలో కలిసిపోయి ఏ విధమైన పనులను చేస్తున్నాను అని తెలుసుకోవాలి. మానవులు తమ భౌతిక జీవనంలో అనేక మంది మానవుల సహాయంతో జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా భగవంతుని చేరుటకు ప్రయాణం చేయుచున్న అంతర్గత జీవనంలో కూడా అనేక ఉన్నత ఆత్మలు సహాయపడతారు అని తెలుసుకోవాలి. మనం మామూలుగా మానవుడు సంఘజీవి. సంఘంలో కలిసి అందరితోటి అంటే ప్రతి వస్తువుకు మనం ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సింది. ఒకళ్ళు అమ్ముతారు, ఒకళ్ళు కొనుక్కుంటారు. ఒకళ్ళు తయారు చేస్తారు ఇంకోళ్ళు. అలా మనం పరస్పరం సహాయం చేసుకుంటూనే మనం బతుకుతాం. ఒకరి సహాయం లేకుండా, అనేక మంది సహాయం లేకుండా మనం రోజు కూడా జీవించలేం. ఆ విధంగానే మన అంతర్గత జీవితంలో జీవించేది ఏంది అంటే, మనం భగవంతుని వైపు ప్రయాణం చేయటం. అదే మన జీవితం. దాంట్లో అనేక ఆత్మలు సహాయపడతారు అని తెలుసుకోవాలి. అంటే మనమేదో చేసేస్తున్నాం. మనంతట మనమే మనం కూర్చుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం, పూజిస్తున్నాం అంటే అప్పుడు వాళ్ళు సహాయపడకుండా ఒక్క ఇంచు గూడా మన పని జరగదు. భగవంతుని స్తుతించుటకు, ఆలయ దర్శనం చేసుకొనుటకు, ధ్యాన స్థితికి చేరుకొనుటకు ఉన్నత ఆత్మలే సూక్ష్మ రూపంలో సహాయపడుతూ ఉంటారు. అంటే ఈవెన్ మనం గుడికి వెళ్ళాలంటే కూడా ఈ ఉన్నతమైన ఆత్మలు మన చుట్టూ ఉన్న వాళ్ళు మన సంకల్ప బలాన్ని బట్టి వాళ్ళు సహాయపడుతూ ఉంటారు. మనలో ఏమాత్రం తేడా ఉన్నా మనకు అడ్డాలొస్తూ ఉంటాయి. విఘ్నాలొస్తూ ఉంటాయి. వీళ్ళే అడ్డం కొడతారని మనం తెలుసుకోవాలి. అదే విధంగా శిల్పన్న అయిన నేను కూడా అగస్త్య మహర్షుల వారి శిష్యులకు నా మనస్ఫూర్తిగా శక్తులను అందించి సహాయపడుతున్నాను. నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను నేను మీకు అని చెప్తున్నారు. మనుషులు చాలామంది తమ స్వీయ ప్రయత్నంతోనే దేవుని చేరటానికి పోరాడుతున్నారని భావిస్తూ ఉంటారు. ఎవరికీ తెలియని విధంగా అనేక మంది ఉపదేవతలు, రక్షక దేవతలు, శివగణాలు, ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, వివిధ ఎల్ల దేవతలు, అనేక ఉన్నత కులానికి చెందిన ఆత్మలు మొదలైన వారంతా మానవుల యొక్క మానవుల యొక్క పరమాత్మకై చేయు ప్రయాణంలో సహాయపడుతున్నారు. మానవులు చేసే పరమాత్మ కోసం చేసే ప్రయాణం దానికోసం వీళ్ళంతా పైన చెప్పిన వాళ్ళంతా దివ్య ఆత్మలు సహాయపడుతున్నారు. సూక్ష్మ భావాలను తెలుసుకోగల సమర్థత ఉన్నచో సత్యాన్ని గ్రహించగలరు. సూక్ష్మమైన విషయాలను తెలుసుకోగలిగిన సమర్థత ఉన్నట్లయితే ఈ సత్యాలను అంటే ఎవరు మనకు సహాయం చేస్తున్నారు అనేది గ్రహించగలరు. వీరిలో ఎవరు కూడా తమ ఉనికిని గాని, తాము చేయుచున్న పనిని గురించి గాని తెలియచేయటం లేదు. అందువల్ల మనకు తెలీదు. మనమేమనుకుంటాం, మనమే టికెట్ బుక్ చేసుకొని మనం వెళ్ళిపోతున్నామని, మనంతట మనమే పోతున్నామని, ఈ వివిధ రకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది భ్రమ అని చెప్తున్నారు స్వామి. శ్రీ శిల్పన్న అయిన నేను ఈ సమయంలో నా కదలికను గురించి తెలియచేయుటకు నియమించబడి ఉన్నాను. అంటే వాళ్ళందరూ ఎవ్వరు చెప్పకుండా నేనెందుకు చెప్తున్నాననే క్వెషన్ శిల్పన్న ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నన్ను చెప్పమని చెప్పారు. మీ తలలో దిగి పనిచేయడానికి. ఈ సమయంలో అందరూ అంటే మన ఇంకనైనా కృతజ్ఞతా భావం మనలో రావాలి కదా! మన పాటికి మనం జీవించేస్తూ ఉన్న ఎన్ని పనులు జరిగినా ఎవ్వరికీ కృతజ్ఞత తెలుపుకోం. మనకు తెలీదు కాబట్టి. అయితే భగవంతునికి నమస్కరించి కృతజ్ఞతలు చెప్తే వీళ్ళందరికీ చెందుతాయి. అది గూడా మనం చెయ్యము కాబట్టి, మనకు రోజు ఒక మెసేజ్ ఇచ్చి, కనీసం మన వరకైనా మనమైనా కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పమని ఆజ్ఞ అయింది.
అందుకే నేను చెప్తున్నాను అంటున్నారు స్వామి. శ్రీ శిల్పన్నయన నేను ఈ సమయంలో నా కదలికలను గురించి తెలియచేయుటకు నియమించబడి ఉన్నాను. శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారు మీరు తెలియకుండానే దేవతల సంక్షేపణకు సహాయపడుతున్నారు. శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారు మీరు అంటే మనల్ని అడ్రెస్ చేసి చెప్తున్నారు. మీకు తెలియకుండానే అమ్మలు సంక్షేపిస్తున్నారు. వాళ్లకు సహాయపడుతూ ఉన్నారు. అందువలన ఆత్మకణములైన శివాంశలు ప్రతి ఒక్కటి మీ శిరస్సులో కలిసిపోయి కదులుతూ ఉన్నవి. అంతేకాక మీ తత్వము మరియు కదలికలను గురించి కూడా తెలియజేయుచున్నవి. అంటే రోజు వాళ్ళు లోపల ఉండి ఎన్ని సరిచేస్తూ ఉన్నారు. శిరస్సులో కదులుతూ ఉన్నారు. అన్ని విషయాలు మనకు ఏం జరుగుతోంది? ఏం జరుగుతుంది అని చెప్తారు. తర్వాత గమనించుకోండి అంటారు మనకు. శ్రీ శిల్పన్న అయిన నేను కూడా మీ శిరస్సులో కలిసిపోయి చెక్కే పనిని చేపడతాను. అంతకుముందు మనకు 48 రోజులు ఆత్మలింగ పూజ ఎప్పుడు కూడా ఈయన మిమ్మల్ని చెక్కుతాను నేను. మిమ్మల్ని పూర్తిగా ఒక మంచి శిల్పంలాగా చెక్కి భగవంతునికి సమర్పిస్తాను అని అన్నారు. అదే విధంగా ఇక్కడ కూడా మన శిరస్సులో కలిసిపోయి ఆయన మనల్ని చెక్కుతాడు. యక్షకుల ఆత్మ అయిన నేను మీ శిరస్సులో నిలిచి పనిచేస్తాను. నేను రక్తంలో కలిసిపోక నిలిచి ఉంటాను. అయితే ఈయన రక్తంలో మెల్ట్ అయిపోయి కలిసిపోరు. మీ శిరస్సు అగ్రభాగంలో కపాల ద్వారం సమీపంలోని నెలకొని మీ ఆలోచనలను, పలుకులను మరియు పనులను చెక్కి మలుస్తాను. ఈ సత్యాన్ని గ్రహించండి. అంటే మన పిచ్చి పిచ్చి ఆలోచనలు, పలుకులను వాటన్నిటిని బాగా తన ఉలి తీసుకొని చెక్కేసి ప్రాపర్‌గా తయారు చేస్తాను అని చెప్తున్నారు. ఈ సత్యాన్ని గ్రహించండి. శక్తివంతములైన అనేక మంది దేవతలు ప్రతిరోజు సంక్షేపణ చెందుతూ ఉన్నారు. మీ ప్రతి ఒక్కరి శిరస్సులోనూ అగస్త్య మహర్షుల వారును, తల్లి ఆది కామాక్షియు కూర్చొని పనిచేస్తూ ఉన్నారు అనే విషయాన్ని గ్రహించండి. మనం మర్చిపోతామని అప్పుడప్పుడు మధ్యలో వీళ్ళున్నారు అని గుర్తు చేస్తున్నారు. నేను శిరస్సులో కలిసిపోయి శక్తులను కురిపించే ఈ సమయంలో ఆలయములలో ఉన్న శక్తి స్వరూపములను కాచి కాపాడే అనేక ఉపదేవతలు, కావలి దైవములు ఆదిపరాశక్తి లోపల సంక్షేపణ చెందుతూ ఉన్నారు. అంటే ఈయన కూడా గమనిస్తున్నారు ఈ విషయాలను. ఆలయాల్లో ఉండే అన్ని శక్తి స్వరూపాలు, ఉపదేవతలు, కావలి దైవాలు వెళ్ళిపోతారు. అమ్మతో పాటు రోజుకు 108 మంది చొప్పున అని చెప్పారు కదా! ఇంకా ఎక్కువ మంది కూడా వాళ్ళ పరివారాలు కూడా ఉంటాయి. మనకు పూర్తి లెక్క తెలీదు. కాబట్టి వీళ్ళందరూ వెళ్తున్నారు అని చెప్తున్నారు ఈయన. యక్షుల వీర్యవంతమైన కదలికలు మానవుల శిరస్సులలో జరుగుతున్న ఈ సమయంలో నాగదేవతలందరూ శ్రీ రేణుకాదేవితో కలిసిపోయి ఆది పరాశక్తి లోపల సంక్షేపణ చెందగలరు. అంటే ఈ సమయంలో యక్షులందరూ దిగి ఉన్నారు. రోజు వస్తున్నారు ఈ మధ్య. వీళ్ళు శక్తివంతంగా మనకు శక్తులను అందిస్తూ ఉన్నారు. వాళ్ళు వీర్యంగా కదులుతూ ఉన్నారు. పనులు చేస్తున్నారు. అలాంటి ఈ సమయంలో ఎవరెవరు వస్తున్నారంటే నాగదేవతలు రేణుకాదేవితో కలిసిపోయి అది ఎప్పుడని చెప్పలేదు ఏ రోజని. నాగదేవతలందరూ శ్రీ రేణుకాదేవితో కలిసిపోయి ఆదిపరాశక్తి లోపల సంక్షేపణ చెందగలరు. రేణుకమ్మకు నాగదేవతలకు సంబంధం ఉంటుంది. అందుకనే ఆమె పైన గూడా ఒక నాగం 5 తలల నాగం ఒకటి ఎప్పుడు అమ్మ రేణుకాదేవి విగ్రహంలో చెక్కుతూ ఉంటారు. ఇక ఆదిపరాశక్తి అయితే క్రమక్రమంగా ఆదిశివుడు అనబడు పరమశక్తులలో కలిసిపోయి సంక్షేపణ చెందును. పరమశక్తి ఒకానొక పైన ఉన్న ఆ పరమశక్తి లోపల అది పరమేశ్వరుడేనా మనకు తెలీదు. ఆదిపరాశక్తి ఆయనలో కలిసిపోతుందట. ఆ పరమశక్తులలో కలిసిపోతుంది. తర్వాత క్రమక్రమంగా. అంతరిక్ష లోకాలలో జరిగే మార్పులకు భూలోకంలో జరుగుతున్న సంఘటనలే కారణము. అనేక ఆలయాలలో శిల్పములను కాచి కాపాడే శక్తులను పొంది ఉన్న నేను మానవాత్మలను కూడా అందమైన శిల్పములుగా చెక్కి ఆకాశమునకు పయనించే శక్తులను అందిస్తాను. అంటే మనల్ని మొదట చెక్కుతారీన అందమైన శిల్పాలుగా. ఆ తర్వాత మనల్ని ఆకాశం వైపుకు పంపించేదానికి కూడా ఆసక్తులను కూడా ఇస్తారు. నా కదలిక అన్నది ఒక ప్రత్యేకమైన కదలికగా ఉండదు అనియు, ఉన్నత కులానికి చెందిన ఆత్మలైన శివాంశలతో కలిసిపోయి వారితో పాటు వారి కదలికగానే నేను ఉంటానని తెలుసుకోవాలి. అంటే ఈయన విడిగా తనేమి చేయకుండా వాళ్ళలో ఒకడుగా కలిసిపోయి ఈయన పని చేస్తాను అంటున్నారు. ఆత్మలింగ పూజలను చేసుకొని ఉన్న మానవులందరి శిరస్సులలో
కూడా నేను కలిసిపోయి పనిచేస్తాను. అంటే ఆత్మలింగాలు తీసుకొని పూజ చేసి, ఆ తర్వాత దీన్ని శ్రీచక్ర పూజ చేయకుండా ఉన్నా కూడా వాళ్ళలో కూడా ఈయన పని చేస్తాను అంటున్నారు. మీ తత్వము, కదలికలు మొదలైనవి మార్పు చెందుటను సూక్ష్మ దృష్టితో తెలుసుకోవాలి. జాగరూకతతోనూ, సూక్ష్మ భావనలతోనూ పనిచేయుటకు కావలసిన శక్తులను మేము కురిపించగలము. మేము అంటే యక్షులు, ఇతర శివాంశలన్నీ కూడా కురిపించగలము అంటున్నారు. భావన ఒకటే ఉన్నత స్థితికి త్రోవ చూపించగలదు. శ్రీ శిల్పన్న యక్షుని ప్రేమపూరిత ఆశీస్సులు.